హలో అండి అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్ ఛానల్ అండి. అందరూ బాగున్నారండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మా బాబాయ్ అయితే సండే కదా అని చెప్పి చికెన్ మటన్ అమ్మ అని అడిగా. చికెన్ కాదు, మటన్ కాదు, అంతకన్నా మించింది వెజ్లోనే ఒక ఐటెం చేసి పెడతాను నాన్న, తిను చాలా బాగుంటుందని చెప్పినాను. అదే ఐటెం మీకు చూపిస్తున్నాను. ఈరోజు నేను చేసేది ఏమంటే ఆలు కుర్మా అండి. వెజ్లో చాలా బాగుంటుంది. నార్త్ ఇండియన్స్ ఆలు కుర్మా అలాంటివి చాలా తింటారండి. మనమే ఇక్కడ తింటాం లేదు సౌత్ ఇండియన్స్. ఓకే అండి, చాలా బాగుంటుంది. నేనైతే కుక్కర్లో 2 ఇలా పెట్టేస్తానండి. ఇది 7 లీటర్ల కుక్కరు, అందుకని 2 ఇలా పెట్టేసుకొని పైన రైస్ కింద ఆలుగడ్డలు అలాగే ఉడికిచ్చేస్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా పెనం మీద ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి మసాలా కూడా వేసినానండి. మసాలా అంటే పెద్ద ఐటమ్స్ ఏం లేవండి. కొద్దిగా కొబ్బరి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే వెల్లుల్లి, కొత్తిమీర, అంతేనండి మసాలాకి వేసేది. నేను కొత్తగా ఎక్కువ ఐటమ్స్ ఏం వాడను మసాలాకి. ఇంకా అలాగే ఆయిల్ పెట్టిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసినానండి. మా బాబుకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి. కానీ మేము సండే ఎక్కువగా చేయము. మేము ఏమన్నా బుధవారం చేస్తాము. ఎందుకంటే బుధవారం మా ఆయన వస్తాడు కదండి డ్యూటీ నుంచి, వీక్లీ వన్స్ వస్తాడు. అందుకని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 ఎర్రగడ్డలు వేసేసుకున్నాను. అవి కొంచెం ఎర్రగైన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయిన తర్వాత అలాగే కొద్దిగా టమాటాలు వేసుకోండి. 2 టమాటాలు వేసినానండి. చాలా బాగుంటుందండి. మనము నాన్ వెజ్ చేయని రోజుల్లో ఇలా కుర్మా చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలకి మసాలా ఐటమ్స్ అంటే కొంచెం ఇష్టమే కదండి. ఎందుకంటే వాళ్ళకి మనం డైలీ అన్నం పప్పు చేసి పెడతా అంటే నోరంతా చెడిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా అలాగే అందులోకి కొద్దిగా కారము, ఉప్పు, పసుపు అండి. మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. కానీ నేను ఇంత అంత అని మాత్రం చెప్పను కొలతలు. మనకి తెలుసు కదండి యా దాంట్లోకి ఎంత వేసుకుంటే సరిపోతుంది అనేది. ఇంకా అదంతా ఎర్రబడిన తర్వాత మన మసాలా వేసుకున్నాను కదండి, ఆ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాను బాగా ఉడికినేయాలండి. మనము ఇప్పుడు పలావు, బగారా రైస్కి ఎలా చేసుకుంటామో అలాగా. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత, మసాలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఆలుగడ్డల్ని పొట్టు తీసేసుకొని స్మాష్ చేసి వేసుకోవడమే అండి. నేను చాలా పూర్తిగా స్మాష్ చేయనండి నేను, ఎందుకంటే అవి పంటికి ఒక్కొక్కటే తగులుతూ ఉంటే మనకి చికెన్, మటన్ పీసుల్లాగా అనిపిస్తాయి కదండి. అందుకని మా బాబు అయితే అంత పెద్ద ఉండేటివి అలాగే తినేస్తాడు. అందుకని చాలా ఎక్కువగా స్మాష్ చేయను నేను. ఇంకా అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా నీళ్ళు వేసేసుకోండి, అంతే, ఇంకేం లేదు. నీళ్ళు వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఎంత లేకపోయినా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ టైం తీసుకోదు. ఇంకా మిక్సీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, మసాలా నీళ్ళు, నేనేంది వేస్ట్గా పోవడానికి వదలనండి. ఎందుకంటే కష్టం పడేది ఎందుకు తినడానికి. ఆ కష్టం పడిండేదాన్ని ఇలా వేస్ట్గా చేసి ఏమొస్తుంది చెప్పండి. అది మనస్ఫూర్తిగా వాడుకుంటేనే కదా మనకి తృప్తి అనేది ఉండేది. అందుకని ఇంకా ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత దించేసుకోవడమే అండి. మా ఊర్లో కొంచెం కారం అంత రెడ్గా లేదు, అందుకే కూర ఎల్లో కలర్ వచ్చింది. ఓకే అండి, ఇంకా అన్నంలోకి కలిపి పెట్టినానండి. మా బాబుకి ఎలా ఉందిరా అంటే బాగుందని చెప్పి సిగ్గుపడుతున్నాడు. కెమెరా ముందుకు వచ్చాక చాలా సిగ్గుపడతాడండి, మళ్ళీ వేలుతో చూపిస్తాడు బాగుందని చెప్పి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.